ప్రభువైన యేసుక్రీస్తు వారికి నామం పేరిట అందరికీ వందనాలండి. మొదటిగా దేవుని వాక్యమును చదువుకుందాం. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును. దేవుడి వాక్యమును దీవించునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మీ ఘనమైన నామమును బట్టి వందనములు. మరొక రోజులోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినారు. ఇప్పటి వరకు మీ సజీవమైన రెక్కల కింద కాచి కాపాడి భద్రపరిచి మా ప్రతి అవసరమును తీర్చి మేలుతో మమ్మల్ని నింపి ఉన్నారు. మరి ఈరోజు మా దినచర్యను ప్రారంభిస్తూ ఉంటుండగా మాకు సహాయము దయచేయండి. సంతోషము కలిగిన మనసు ఆరోగ్యకారణమని సెలవిచ్చినటువంటి రీతిగా మా హృదయములకు సంతోషము దయచేయి దేవుడవు నీవే. ఈ భూలోకములో ఏది కూడా మాకు సంతోషాన్ని కలుగ చేయలేదు ప్రభువా. తండ్రి, మాకున్నటువంటి సంపదలు, ధన ఘనతలు ఇవేవి కూడా తండ్రి సంతోషాన్ని ఇవ్వలేవు ప్రభువా. మీ నామమును బట్టి మాత్రమే మేము సంతోషించగలము దేవా. కుటుంబంలో అనేక సమస్యలను బట్టి, వారి ఆర్థిక ఇబ్బందులను బట్టి, వారి యొక్క అనారోగ్య కారణమును బట్టి, వారి యొక్క తండ్రి బలహీనతలను బట్టి హృదయములో సంతోషము లేకుండా ఉంటూ ఉన్నాం ప్రభువా. మరి ఈ ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డల జీవితాల్లో ఎవరైతే చింతతో వేదనతో ఉన్నారో ప్రభువా, అట్టి వారికి సంతోషము దయచేయగలిగిన దేవుడవు నీవే. ఈ లోకమును చూసినప్పుడు ప్రభువా మాకు లేని తొందర, భయము, ఆందోళన కలుగుతుంది. మీ వైపు చూసినప్పుడే మాకు సంతోషము కలిగిన మనసు కలుగుతుంది ప్రభువా. కనుక మీరే సహాయము చేసి నిబిడల యొక్క ప్రతి అవసరమును కూడా తీర్చమని వేడుకుంటూ ఉన్నాం. ఈరోజు నిబిడలు వారి పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా వారి ప్రయాణములకు మీ కాపుదల దయచేయండి. మరి తండ్రి, ఎవరైతే పనులు చేస్తూ ఉన్నారో వారికి సహాయం దయచేయండి. అలాగనే ప్రభువా వారి వ్యాపారములకు తోడుగా ఉండండి, వారి ఉద్యోగములకు తోడుగా ఉండండి. అలాగనే విదేశాల్లో ఉన్నటువంటి నిబిడలను మీరు జ్ఞాపకం చేసుకొని కష్టించి పని చేస్తూ ఉంటుండగా వారికి అలసట లేకుండా, బలహీనత లేకుండా వారిని చక్కటి ఆరోగ్యములతో నింపి మీ దైవ దీవెనలు వారికి అనుగ్రహించి ఈరోజు ప్రభువా నిబిడలు సంతోషముగా ఉండాలి తండ్రి. ప్రతి బిడ్డ చేయి పట్టుకుని మీరు నడిపించమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.